కోనిచివా, ఏగా, ఐకోక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మూవీ ప్లాట్‌కి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ ఒక ఓజస్ గంభీర గ్యాంగ్‌స్టర్. తన వాళ్ళకి ఏమైనా అయినా అవుతే బ్లడ్ బాత్ చూపిస్తాడు. మూవీలో ఫ్యామిలీ సెంటిమెంట్‌గా కూడా ఇచ్చారు. ఈ మూవీ కోసం కదా ఎన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసాం. పవన్ కళ్యాణ్‌ని ఇలా చూపించావు సుజిత్ గారు, మీకు గుడి కట్టాలి. తమన్ అన్న కొట్టాడు సార్. సాంగ్స్, బీజీఎమ్స్‌కి బ్లాస్ట్ థియేటర్స్. మా థియేటర్‌లో స్మోక్ బాంబులు గూడా పెట్టారు. సో, 'ఓజీ' పవన్ కళ్యాణ్ లవర్స్‌కి ఒక పెద్ద ఫీస్టే ఇది. మళ్ళీ ఎప్పుడు రాదు ఇలాంటి మూవీ. సో, ఎంజాయ్ చేయండి. ఈ మూవీ కోసం సుజిత్ అండ్ తమన్ అసలు ప్రాణం పెట్టేశారు. మూవీలో ప్రియాంక రోల్ చాలా చిన్నదైనా చాలా బాగా యాక్ట్ చేసింది. సెంటిమెంట్‌గా మనందరిని బాగా కనెక్ట్ చేసేసింది కూడా. ఇంకా మాట్లాడితే ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చిన ఎలివేషన్స్‌కి అండ్ హైప్ మామూలుగా లేవు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా పవన్ కళ్యాణ్ ఉన్న చోట ఎక్కడా తగ్గలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఆసమ్ అసలు. ఇదే 2 మంత్స్ బ్యాక్ 'హరిహర వీరమల్లు' వచ్చినప్పుడు అది బాలేదు, ఇది బాలేదు అన్నారు. ఇప్పుడు ఎవరు ఏమంటారో చూస్తాం. మూవీ అయ్యే వరకు ఉండి రండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈ మూవీని పవన్ కళ్యాణ్ ఇలా ఎలా చేశారో తెలీదు. మామూలుగా లేవు విజువల్స్. మొన్న జరిగిన కాన్సర్ట్‌లో ఆ స్వాగ్‌కి మన ఫ్యాన్స్ అందరికి పండగలా అనిపించింది. సో, ఈ మూవీని పవన్ కోసం మీరు చూడాలనుకుంటే పక్కా వెళ్ళండి. నాకు స్టోరీ కావాలి, పాయింట్స్ కావాలి అని అంటే ఒకసారి చూసి చెప్పండి మీరే. నేనైతే పవన్ కళ్యాణ్‌ని ఇలా చూస్తా అనుకోలా. మెయిన్‌గా ఓమి క్యారెక్టర్ కొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. బట్ ఓమికి ఇచ్చిన బీజం చాలా బాగుంది. ఎడిటర్ నవీన్ నొల్లి గారు అసలు ఏం విజువల్స్ అండి. అండ్ ఆ కట్స్‌కి, సీన్స్‌కి చూస్తా ఉంటే ఇంకా మైండ్‌లోనే ఉన్నాయి. ఈ మూవీకి వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ దిస్. సో, ఇది నా రివ్యూ ఈ మూవీకి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. బాయ్.